రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ యశస్వన్ రెడ్డి గారి నాయకత్వం, మన కర్కాల సర్పంచ్ అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర్ గారి బ్యాట్ గుర్తుకే, సర్పంచ్ అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర్ బ్యాట్ గుర్తుకే, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వన్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. అధికార పార్టీకి ఓటేద్దాం. కాంగ్రెస్. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే గారు అయినటువంటి యశస్వన్ రెడ్డి గారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారు నా మీద నమ్మకంతో కర్కాల గ్రామంలో నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఫస్ట్ నాకు ఖరారు చేసినందుకు మేడం గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా గ్రామస్తులందరూ నన్ను సహకరించి ఏకగ్రీవంగా నన్ను ఆమోదించినందుకు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. వచ్చిన 2 yearsలో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్రిగా ఉన్నటువంటి దయాకరావు చేయలేని పైన అయినటువంటి ఏటి కాలువకు 2 సార్లు నీళ్ళు ఇచ్చి ఇక్కడ పంటలను కాపాడి రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ ఒక్క పని చాలు ఈ కర్కాల గ్రామానికి మంచి చేసిందని నిరూపించడానికి. కావున అదేవిధంగా అంతేకాకుండా మా చిన్న గ్రామం అయినప్పటికీ మేడం గారు గుర్తించి 16 ఇందిరా ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండ్లలో కూడా 2 విడతల 3 విడతల బిల్లులు కూడా పడడం జరిగింది. అదేవిధంగా ఒక ఎండాకాలంలో ఒక స్ట్రీట్కు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ అవుతుందని మేము 15 HP ట్రాన్స్ఫార్మర్ అడిగితే మేడం గారు 25 HP ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి మమ్మల్ని ఆనందపరచడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 100 రేషన్ కార్డులకు పైన కొత్త ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడిటింగ్ చేసినటువంటి రేషన్ కార్డులు కూడా ఎన్నో అని లెక్క చెప్పలేనన్ని కూడా ఉండడం జరిగింది. రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వడ్లకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా డెవలప్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మాకు ఈ 8 పైన ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మించాలని మేడం గారిని ఎన్నడూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీ పైన ఉన్నటువంటి 11 kV లైన్ తొలగించాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో టెంపుల్స్ అనేటువంటి కొంచెం పట్టించుకునేటువంటి ఇన్ని 10 సంవత్సరాలలో ఇక్కడ ఏమైందంటే నిరాశ నిస్పృహలకు లోనయ్యి పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. అలాంటి టెంపుల్ డెవలప్ చేయాలనేది నా మనసులో ఉన్నటువంటి కోరిక, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరి కోరిక. దీంతో పాటు సైదుల దేని దగ్గర వరకు రోడ్డు వేయించాలి, అదేవిధంగా ఆంజనేయ టెంపుల్ నుంచి రావులపల్లి బీటీ రోడ్డు వరకు రోడ్డు వేయించాలి. ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని మా గ్రామస్తులు కోరుకోవడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నాం మనం కాబట్టి మనల్ని గెలిపిస్తే అన్ని పనులు అయితే అనేటువంటి ప్రజల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా చేసే బాధ్యత నాదిగా గ్రామ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. అలా నేను మహిళా అధ్యక్షురాలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలను. మాకు మేడం వచ్చిన కారణంగా ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రతి ఇల్లు లేని పేదవాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తున్నాము. అట్లాగే మాకు కరువులో కూడా నీళ్ళు వదిలిపెట్టింది మాకు మేడం. కొన్ని లక్షల పంటలు ఎండిపోవు మేడం నీళ్ళు వదిలిపెట్టకపోతే. మాకు నీళ్ళు వదిలిచ్చి ఎంతో సహాయం చేసింది మేడం. మేము ఎంతో కష్టపడైనా బ్యాట గుర్తుకు ఓటేస్తే వెంకటేశ్వర్లను గెలిపించుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని విజయం చేసుకుంటాం. సరోజన, నాకు ఇల్లు వచ్చింది. మేడాన్ని వెంకరెడ్డిని గెలిపించుకుంటాం. మాది 6వ వార్డు, ఎర్రసామిరెడ్డి నిలబడ్డాడు, మా ఆయన నిలబడ్డాడు. 6వ వార్డు ఖచ్చితంగా గెలిపించుకుంటాం. గ్యాస్ గుర్తు వచ్చింది, మా వెంకరెడ్డి సార్కు బ్యాట గుర్తు వచ్చింది. ఖచ్చితంగా గెలిపిస్తాం, మేడానికి గిఫ్ట్ ఇస్తాం. శేఖర్ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, రుణమాఫీ కూడా అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర్లు టికెట్ ఇచ్చారుగా గ్రామ సర్పంచ్గా గెలిపించుకొని మేడం గారికి గిఫ్ట్గా ఇస్తాం. మాకు టికెట్ ఇచ్చినందుకు యశస్విని మేడం గారికి, ఝాన్సీ రెడ్డి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మహిళలను గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చాలామంది మహిళలు దానివల్ల లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా యశస్విని మేడం కూడా ప్రతి గ్రామంలో మహిళల అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా మేమందరం కూడా ఎర్ర వెంకటరెడ్డి గారిని గెలిపించుకొని బ్యాట్ గుర్తుకు ఓటేసి మా విజయాన్ని మేడం గారికి గిఫ్ట్గా అందిస్తాము. కరెంటు ఉచితమైంది, కరెంటు బిల్లు కూడా మాపోయింది, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. అన్ని అనుకున్న వల్ల పనులు నడుతున్నాయి. మన వెంకటరెడ్డిని గెలిపించుకుంటాం మేము. నా పేరు ఎర్ర యాదమ్మ. మాకు వెంకటరెడ్డి గెలిపించుకుంటాం, బ్యాట్ గుర్తుకు వెంకటరెడ్డి గెలిపించుకుంటాం, బ్యాట్ గుర్తుకు ఓటేస్తాం.